హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ప్రస్తుతం మనం ఈ వీడియోలో ఆసరా పెన్షన్ గురించి మాట్లాడబోతున్నాము. సో ఎవరైతే ఆసరా పెన్షన్ గురించి వెయిట్ చేస్తున్నారో వాళ్ళకైతే ఒక గుడ్ న్యూస్ అయితే రావడం అనేది జరిగింది. సో ఈ నెలకి సంబంధించిన అంటే డిసెంబర్కి సంబంధించిన ఆసరా పెన్షన్ ఈ జనవరిలో రావడం అనేది జరుగుతుంది కదా. అయితే ఇవాళ నల్గొండ డిఆర్డిఓ గారైతే ఒక ప్రకటన అయితే రిలీజ్ చేయడం అనేది జరిగింది. సో జనవరి 23, 2025 సాయంత్రం 6:30 ఈ ఆసరా పింఛని ఫండ్ అనేది రిలీజ్ చేయడం అనేది జరిగింది. సో అన్ని డిస్ట్రిక్ట్స్కి అయితే ఈ అమౌంట్ అనేది రిలీజ్ చేయడం అనేది జరిగింది. సో నేను ఒకసారి డిస్ట్రిక్ట్స్ పేర్స్ చెప్తాను, మీరు చెక్ చేసుకోండి. అండ్ ఎవరైతే పోస్టల్ శాఖలో తీసుకుంటారో వాళ్ళకైతే 6:30కే ఈ అమౌంట్ అనేది రిలీజ్ కావడం అనేది జరిగింది. అయితే నేను ఒకసారి మీ ఈ డిస్ట్రిక్ట్స్ పేర్స్ చెప్తాను, మీరు చెక్ చేసుకోండి. అండ్ ఎవరైతే పోస్ట్ ఆఫీస్లోకి వెళ్ళి తీసుకుంటారో వాళ్ళకి అనేది అమౌంట్ అనేది మీ అకౌంట్లో అనేది జమ కావడం అనేది జరిగింది. సో మీరు ఎవరైనా తీసుకోవాలనుకుంటే కంపల్సరీగా వెళ్ళి తీసుకోండి అండ్ చెక్ చేసుకోండి. కొంతమందికి అయితే మెసేజ్ వస్తుంది, కొంతమందికి అయితే మెసేజ్ వస్తలేదు, ఎందుకంటే సర్వర్ ప్రాబ్లం నడుస్తుంది కదా. సో దానివల్ల ఈ ప్రాబ్లం అయితే వస్తుంది. నేను ఒకసారి డిస్ట్రిక్ట్స్ పేరు చెప్తాను, మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, హన్మకొండ, హైదరాబాద్, జగిత్యాల్, జనగామ, జయశంకర భూపాల్పల్లి, జోగులాంబ గద్వాల్, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, కొమరంభీం, ఆసిఫాబాద్, మహబూబాబాద్, మహబూబ్ నగర్, మేడ్చల్, మంచిర్యాల్, మెదక్, మల్కాజ్గిరి, ములుగు, నాగర్ కర్నూల్, నల్గొండ, నారాయణపేట్, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట్, సూర్యాపేట్, వికారాబాద్, వనపర్తి, వరంగల్, యాదాద్రి, భువనగిరి, ఈ అన్ని డిస్ట్రిక్ట్స్ అయితే ఇవాళ అయితే రిలీజ్ చేయడం అనేది జరిగింది. సో అయితే మీరు ఏం చేయండి అంటే ఇవాళ 6:30కి అయితే ఈ అమౌంట్ అనేది రిలీజ్ కావడం అనేది జరిగిందా. అయితే బ్యాంక్లో తీసుకున్న వాళ్ళకైతే ఒక 2-3 డేస్ అయితే పడుతుందండి, ఎందుకంటే మీ అకౌంట్లో జమ కావడానికి అయితే కొద్దిగా టైం అనేది తీసుకుంటుంది. పోస్ట్ ఆఫీస్లో ఎవరు తీసుకుంటారో వాళ్ళకనేది ఈ అంటే డైరెక్ట్ అయితే వీళ్ళు పోస్ట్ ఆఫీస్లో ఎవరు తీసుకుంటారో వాళ్ళకైతే డైరెక్ట్ అయితే రావడం అనేది జరుగుతుంది. సో బ్యాంక్స్లలో ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకనేది కొద్దిగా టైం అనేది తీసుకుంటుంది. సో మీకు ఈ 23 అంటే 23 తారీఖు నుంచి 30 తారీఖు లోపల దాకా ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్స్ అయితే పడుతుంది. ఆల్రెడీ అన్ని డిస్ట్రిక్ట్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది అమౌంట్ అనేది, కానీ అమౌంట్ అనేది మీ అకౌంట్లో రావడానికి అయితే కొద్దిగా టైం అనేది పడుతుంది. సో మీరు ఒకవేళ మీ ఫోన్కి మెసేజ్ వస్తే మంచిదే, ఒకవేళ మెసేజ్ రాకపోయినా మీరు ఒక 2-3 డేస్ తర్వాత మీరు బ్యాంక్ వెళ్ళి మీ అమౌంట్ అనేది తెచ్చుకోండి. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే మీరు ఎవరైతే 3 నెలలకెళ్ళైతే ఎవరైతే ఆసరా పింఛన్ తీసుకుంటలేరో సో మీరు వెళ్ళి తీసుకోండి, ఎందుకంటే గవర్నమెంట్ అయితే కట్ చేస్తుంది 3 నెలల తర్వాత. గవర్నమెంట్ అయితే ఎప్పుడు కట్ చేద్దామని అయితే రెడీగా ఉంది. సో అలా తప్పు అయితే మీరు చేయకండి. ఎవరైతే 3 నెలల తర్వాత అయితే ఎవరైతే తీసుకుంటారో వాళ్ళైతే చాలామంది అయితే మండల ఆఫీస్, ఎంపీడీఓ ఆఫీస్లకు అయితే తిరగడం అనేది జరుగుతుంది, చాలామంది పేదోళ్ళు. సో మీరు అలా చేయకండి. ఎవరైతే ఇంకా తీసుకోలేరో కంపల్సరీగా తీసుకోండి, ప్రతి నెల తీసుకోండి. మళ్ళీ మీకు ఫ్యూచర్లో ప్రాబ్లం వస్తుంది. ఎవరైతే ఇంకా తీయలేరో మీరు తీసుకోండి, ఎందుకంటే గవర్నమెంట్ 3 నెలల దాకా మీ అమౌంట్ అనేది చూసి మీ పింఛని అయితే కట్ చేయడానికి కొత్త రూల్ అనేది తెచ్చింది కదా. సో ఎవరైతే తీసుకోలేరో మీరు కంపల్సరీగా తీసుకోండి. ప్రతి నెల తీసుకోకపోయినా ఒక 2 నెలలకు ఒకసారైనా తీసుకోండి. చాలామంది అయితే వెళ్తలేరు, తీసుకుంటలేరు, చాలామంది కట్ అవుతున్నాయి అండ్ వాళ్ళైతే ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. సో అలా చేయకండి. ఎవరైతే తీసుకుంటారో పక్కా మీరు వెళ్ళి తీసుకోండి. ఇంకోటి ఏంటి అంటే ఎవరికైతే 2016 పడ్డాయో వాళ్ళకి 2016 అయితే పడడం అనేది జరిగింది. ఎవరికైతే 4016 పడతాయో వాళ్ళకైతే 4016 రూపాయలు అయితే పడడం అనేది జరిగింది. సో గవర్నమెంట్ అనేది ఇంకా ఇంక్రీజ్ చేయలేదు అమౌంట్. సో చాలామంది అయితే ఈ ఫేక్ న్యూస్ అయితే యూట్యూబ్ ఛానల్స్లో అయితే పెడుతున్నారు, 2000 వాళ్ళకి 4000 చేశారు, 4000 వాళ్ళకి 6000 చేశారు అని. సో అలాంటి ఫేక్ న్యూస్కి అయితే మీరు నమ్మకండి, ఎందుకంటే గవర్నమెంట్ దీని గురించి అయితే ఇంకా కొత్త అయితే ఏం అమలు చేయలేదు. సో అలాంటివి నమ్మకండి. యాజ్ యూజువల్గా మీకు ప్రతి నెల ఇలా ఎంత అమౌంట్ పడతాయో 2016, 4016, సో అలాగే ఈసారి గిట పడ్డాయి. ఈ వీడియో కానీ మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఒకవేళ మీరు ఎవరైతే పింఛని పొందుతారో మీ ఫ్రెండ్స్ అయినా మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఒకరైనా సో వాళ్ళకైతే ఈ న్యూస్ అనేది మీరు సెండ్ చేయండి. సో వాళ్ళ గిట్ట చూస్తారు, వాళ్ళ గిట్ట అర్థం చేసుకుంటారు.
అండ్ మీకు ఇంకేమైనా కింద డౌట్స్ ఉంటే తప్పకుండా కింద కామెంట్ అనేది ఉంటుంది కదా, సో దాంట్లో మీ కామెంట్ మాత్రం తప్పకుండా తెలపండి. ఏమైనా డౌట్ ఉంటే అడగండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో బాగుంటే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.